రైతుల ఘోష చూస్తే, వాళ్ళ యొక్క కన్నీళ్లు చూస్తే పాపం ఆగమాగం ఉన్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క ఘోషకు ఈరోజు వర్షాలు లేక తల్లాడిపోతున్నారు. పంటలు వేయకుండా ఎన్నో లక్షలాది ఎస్ఆర్ఎస్ ఆయకట్టు కింద ఎన్నో లక్షలాది పొలాలు పండుతుండే. ఇది పోయిన సంవత్సరం శ్రీరామసాగర్ ప్రాజెక్టులో 21 టీఎంసీల నీళ్లుండే. కానీ ఇప్పటి పరిస్థితి ఈ ఎండాకాలం అయిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితి జూన్లో 15 టీఎంసీల నీళ్లున్నాయి. ఇదే కాళేశ్వరం నుంచి ఒకవేళ నీళ్లు నింపితే ఈరోజు రైతులకు ఎంతో మేలు జరుగుతుండే, వరి పంట ఎంతో జరుగుతుండే, పాపం వాళ్లకు ఆదుకున్నట్టుగా ఉంటుండే. నేను చెప్పాలనుకుంటే ఈ శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ తెలంగాణకు వరప్రదాయని పెద్ద ప్రాజెక్టు మన తెలంగాణకు ఎస్ఆర్ఎస్పి. ఈ రివర్స్ పంపింగ్ ద్వారా ఈ నీళ్లు నింపితే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోతుండే. నేను ఒకటే చెప్తున్నాను, ఏది ఏమైనా కానీ రైతు ఉంటేనే రాజ్యం, రైతు ఉంటేనే ఇండియా, రైతు ఉంటేనే భారతదేశం. ఇది మనం గమనించాలా. ఎప్పుడైనా కానీ వాళ్లకు కావలసిన సదుపాయాలు కలిగిస్తే ఎన్నో పంటలు పండుతుండే, ఎంతో మనకు మేలు జరుగుతుండే. ఈరోజు నీటి మట్టం పడిపోవడానికి కారణం ఈ ఎండాకాలంలో మనకు తెలుసు, ఈ సంవత్సరం వర్షాలు లేవు. మనకు వాతావరణం శాఖ ఎప్పటికప్పుడు మనకు రిపోర్ట్ ఇస్తుంది. ఈ సంవత్సరం వర్షాలు లేవు, చాలా తక్కువ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం దానికి అన్ని తీర్లా ఒకవేళ ఉపయోగాలు పెట్టుకొని ఈ ప్రాజెక్టుకు రివర్స్ పంపింగ్ ద్వారా నింపితే ఈరోజు ఆ రైతులు దునియా పంటలు పండించుకుంటుండే, వాళ్ళ యొక్క పరిస్థితి మంచిగా ఉంటుండే. నేను ఒకటే కోరుకుంటున్నా ప్రభుత్వానికి, ఇప్పుడన్నా వాళ్లకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు నింపి రైతులు ఆదుకోవాలని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నా. ఏది ఏమైనా కానీ మనమందరం ఒకటే, మనం తెలంగాణ వాళ్ళమే. అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. రైతులు బీజేపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. కానీ ఒకరికి పేరొస్తుందని చెప్పేసి గత ప్రభుత్వం చేసిన కేసీఆర్ గారు చేసిన పనికి పేరొస్తుందని చెప్పేసి రైతులకు రోడ్ల మీద పండబెట్టడం, రైతుల యొక్క కడుపు కొట్టడం, రైతుల యొక్క బాధలకు తీసుకోకుండా ఉండడం ఎంతవరకు సమంజసం కాదు. దయచేసి ఇప్పుడైనా కానీ ప్రభుత్వం ఆలోచించి తొందరగా ఈ ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు నింపాలని చెప్పేసి ఆలోచన ద్వారా నేను విన్నవించుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదం.